అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 13వ వచనం. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఎవరి గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, ఆయన చనిపోక ముందు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చజటామాంస అత్తరు తీసుకొచ్చి ఆ అత్తరుబుడ్డిని ఏం చేసింది? అత్తరు అంటే మామూలుగా అత్తరుబుడ్డి ఉంటుంది, చిన్నది ఉంటుంది. జస్ట్ ఊరికి ఇట్లా అనుకుంటే తడి చేస్తే చాలు, చేతికి ఇట్లా రాసుకుంటారు. రాసుకుంటే రోజంతా వాసన వస్తుంది అన్నమాట. అయితే అంత విలువైన అత్తరుబుడ్డి తీసుకొచ్చి ఆమె ఏం చేసింది? అత్తరుబుడ్డిని పగలగొట్టిందంట. పగలగొట్టింది అంటే ఏం అర్థం వస్తుందంటే తన కోసం ఏమీ దాచిపెట్టుకోలేదు. యోహాను సువార్తలో ఆమె అత్తరుబుడ్డి తీసుకొచ్చి దాన్ని పగలగొట్టి ఆయనకు పూసినప్పుడు ఇస్కరియోతు యూదా ఒక మాట అంటాడు, గుర్తుంది ఎవరికైనా? ఈ అత్తరు ఎందుకు ఇంత వృధా చేశారు? 300 దేనారాలు కమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా అంటాడు. 300 దేనారాలు అంటే ఎంత విలువ చెప్పండి? ఆ రోజుల్లో ద్రాక్ష తోటలో పనిచేసిన వాళ్ళకి జీతం ఎంత ఇచ్చారు? 1 దేనారం. 300 దేనారాలు అంటే 1 సంవత్సరం రోజులు మనిషి పని చేస్తే ఎంత సంపాదిస్తాడో అంత విలువైన వెల పెట్టి మిక్కిలి విలువ గల అచ్చజటామాంస అత్తరు తీసుకొచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆయన పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆ పాదములు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదములు తుడిచింది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంత సంతోషం అనిపించిందో. ఆ తర్వాత ఆయన ఏం చెప్తాడంటే తర్వాత వచనంలో, ఈమె నా భూస్థాపన నిమిత్తము నా శరీరాన్ని అభిషేకించింది అని చెప్తాడు. ఆయన సర్వలోకము కోసం విమోచన క్రయధనముగా చనిపోబోతున్నాడు అనే ప్రత్యక్షత చుట్టూ అనేక మంది ఉన్నారు. శిష్యులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. వాళ్ళందరికంటే దేవుని యొక్క ఆత్మ ఈమెకి ఏం తెలియజేశాడంటే, ఈయన కొన్ని రోజుల్లో మానవులందరి కోసం కలువరి సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టబోతూ ఉన్న రక్షకుడు అనే ప్రత్యక్షత ఆమె మనసులో వచ్చింది అన్నమాట. కాబట్టి ఇంత విలువైన కార్యం చేసిన నన్ను 7 దయ్యముల నుండి ఆయన సంపూర్ణంగా ఆమె దయ్యముల వశంలో ఉండేది, దేవుడు విడిపించాడు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే తన యొక్క జీవితంలో ఆ రోజుల్లో యూదా స్త్రీలు వివాహం కోసం ఆ విలువైన అత్తరుబుడ్డి కొని దాచిపెట్టుకుంటారంట. తన కోసం దాచిపెట్టుకున్న ఆ విలువైన అత్తరుబుడ్డిని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదముల దగ్గర దాన్ని పగలగొట్టి ఆయన స్థలం మీద పోసి ఆయన శరీరం అంతా అత్తరు వాసనతో నిండిపోయేటట్టు చేసింది అనమాట. ఆ చుట్టుపక్కలంతా ఆ యొక్క సువాసన వ్యాపించింది. యోహాను సువార్తలో ఒక చోట ఇల్లు అత్తరు వాసనతో నిండెను అని అంటారు. కాబట్టి ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరైతే ఆ ప్రత్యక్షత కలిగి, ఎవరైతే దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క మనము ఆయనకి ఏమి అర్పించాలి అనే ఆ గ్రహింపు కలిగి ఉంటారో వారిని చూసి దేవుడు సంతోషపడతాడు అన్నమాట. ఈ ప్రాంతంలో పేదరికంలో ఉండి కూడా ఈ కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన కుటుంబం. సేవకులను ఆదరించి వాళ్ళని ఆహ్వానించి ఇంట్లో మీటింగ్ పెట్టుకుని, మా వివాహమైన కొత్తలో కూడా కాసిరెడ్డి అన్న సువార్తకు వస్తే ఈ కుటుంబము చుట్టుపక్కల సామెల్ జాన్ అన్న కుటుంబం, వీళ్ళు వారిని ఆహ్వానించి చుట్టుపక్కల అంతా తీసుకెళ్ళి సువార్త చేస్తూ, ఎప్పుడు 40 సంవత్సరాల క్రితం నుంచి. అంటే ఎందుకు చెప్పుకుంటున్నా 40 సంవత్సరాల క్రితం సంగతి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, వీళ్ళ దేవుని యొక్క వాక్యంలో స్థిరముగా ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చారు. వాళ్ళు ఆత్మీయంగా ఎదిగే కొలది ఈ కుటుంబాలు దేవుని యొక్క పరిచర్య చేస్తూ దేవుని యొక్క సంఘంలో, వరప్రసాద్ ఆటోనగర్లో ఒక పెద్ద సంఘంలో సంఘ పెద్దగా ఉండే బాధ్యతలన్నీ చూస్తూ ఉంటాడు. అలాగే బెన్నీ, ఇవాంజలిన్ వారి బిడ్డలతో కలిసి విజయవాడలో విజయ టాకీస్ సెంటర్ అని బిసెంట్ రోడ్డుకి కొంచెం దగ్గర ఉంటుంది. చాలా
విజయవాడకి కేంద్ర స్థానం అన్నమాట, దాన్ని ఏమంటారు, సెంటర్ ప్లేస్. అటువంటి స్థానంలో ఉండి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. ఎంతో కష్టము. అక్కడుండి అక్కడ సేవ చేసే వాళ్ళే చాలా ఇది. ఎవరు తెలియకుండా వెళ్ళి ఆ ప్రాంతంలో ఉండి అక్కడ మందిరం కట్టి అక్కడ మందిరంలో పరిచర్య చేయటం అది చాలా కష్టం అన్నమాట. ఇంట్లో నుంచి ఏ విధమైన సపోర్ట్ లేకుండా దేవుడే వారిని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దీని అంతటికి మూలం ఏంటంటే వారి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. ఇంకొక మాట, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 9వ అధ్యాయం 36వ వచనం. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. యొప్పేలో తబితా అనే ఒక సహోదరుడు. ఆమె సంఘములో, ఆమె చాలా ధనవంతురాలని కాదు, సామాన్యమైన పని చేసుకునేది. అయితే మనుషులందరినీ ఎంతో ప్రేమించేదన్నమాట. ఏం చేసిందంట చూడండి, 39వ వచనంలో నేను చదువుతాను. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. విధవరాండ్లు, ఏ దిక్కు లేని వాళ్ళు, వాళ్ళకి అన్ని వస్త్రాలు కుట్టించేదంట ఈ తబిత. కాబట్టి ఆమె చనిపోయిన తర్వాత వచ్చి పేతురికి ఆ విధవరాండ్లు అందరూ వచ్చాయా, దొరక మాకు ఈ వస్త్రాలు కుట్టించింది. ఈ రోజుల్లో మనం షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కుంటాం. ఆ రోజుల్లో యంత్రాలు లేవు, అంతా కుట్టుకుని వేసుకునేవాళ్ళని, అల్లిక బట్టలు ఉండేవి. కాబట్టి అందరికీ తను కష్టపడి చేతులతో అల్లి వస్త్రాలు కుట్టించేది. ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఎవరైనా ఒక గ్లాస్ నీళ్ళు అడిగితే నేను వెళ్ళి తెచ్చిస్తాను అని చెప్పేవాళ్ళు చేయొద్దండి పిల్లలు. మనం చేపించుకోవడం అలవాటు అయింది, కానీ మనం పరిచర్య చేసే విషయాన్ని మర్చిపోయాం. కాబట్టి దోర్కా జీవితం ఎందుకు జ్ఞాపకం చేయబడుతుంది? ముందు ఎవరిని జ్ఞాపకం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? నవ్వుతున్నారు బాగా చిన్నపిల్లలు, మా గురించే చెప్తున్నాడు అని. మొదట ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది మిక్కిలి విలువ గల అచ్చజట మాంసి తెచ్చిన స్త్రీని గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈమె చేసినది ఈ భూప్రపంచం అంతట్లో, అక్రాస్ ద గ్లోబ్, ఎక్కడైనా సరే సువార్త ప్రకటించబడితే అక్కడ ఈమెని జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి ఈ లోకములో ఉద్దేశం ఏంటంటే మనం చనిపోతాం, నేను చనిపోతాను, మీరు చనిపోతారు. చనిపోయిన తర్వాత మన కార్యాలు జ్ఞాపకం ఉండాలి. కాబట్టి లీలమ్మ గారు మేము వెళ్ళేటప్పుడు పిల్లలను తీసుకుని వచ్చి సంవత్సరానికి ఒకసారి అలా వచ్చి వెళ్ళేటప్పుడు చాపేసి మోకరించి దాదాపు 10 నిమిషాలు ఏడుస్తా ప్రార్థన చేసేది. ప్రభు, పిల్లలకి నేనేమీ లేకపోతున్నాను, వారిని ఆశీర్వదించి నీ చేతుల్లో పెడుతున్నాను. ఆ ప్రార్థన కుటుంబానికి ఆశీర్వాదమైన. యేసుక్రీస్తు ప్రభు ఈ స్త్రీని ప్రశంసించాడు, ఇంకొక స్త్రీని ప్రశంసించాడు. ఎవరంటే ఒక బీద విధవరాలు 2 కాసులు కానుక తీసుకొచ్చింది. 2 కాసులు అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే 2 రూపాయలు అనుకోండి. 2 రూపాయలు తీసుకొచ్చి ఆనందానికి ఇచ్చారనుకోండి, ఎట్లా ఉంటుంది? సరే, ఎందుకంటే ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు తీసుకుని ప్రార్థన చేస్తారు. విజయవాడ గుంటూరులో సువర్ణరాజు గారు అని ఒక ఆయన, సువర్ణరావు గారు పరిచర్య చేసేటప్పుడు మీటింగ్ పెట్టుకోవాలి, భక్సింగ్ గారిని పిలిచి మీటింగ్ పెట్టుకోవాలంటే ఒక ముసలమ్మ మరియమ్మ అని ఆమె వచ్చి మొట్టమొదటి 10 రూపాయలు ఇచ్చి ప్రార్థన చేయండి అన్న, మీటింగ్కి వాడండి అని ఇచ్చిందని. 50 సంవత్సరాల కింద 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ అనమాట. 10 రూపాయలకి ఆ రోజుల్లో బస్తా బియ్యం వచ్చాయి. కాబట్టి ఆ బస్తా బియ్యం తెచ్చి ఆయన పని ప్రారంభించాడు. చాలా ఘనంగా మీటింగ్స్ జరిగాయి. అనేక మంది వచ్చి సువార్త విన్నారు. తర్వాత గుంటూరు జిల్లాలో అనేక బ్రాంచెస్ ఏర్పడ్డాయి. ఆమె గురించి ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే మరియమ్మ, 10 రూపాయలు కానుక ఇచ్చిన మరియమ్మ. ఆ తర్వాత పరిశుద్ధ సమాజ కొడుకుల చివరి రోజు ఆమె చచ్చిపోయింది అనమాట. చచ్చిపోతే
ఆ బీద విధవరాల యొక్క పెళ్లి భూస్థాపనకి కొన్ని వేల మంది వస్తే ఆ ఊరోళ్ళు అందరు జడుసుకున్నారనమాట. ఏంటి మరియమ్మ భూస్థాపనకి ఇంతమంది సేవకులు వచ్చారు, ఇంతమంది ప్రజలు వచ్చారని. కాబట్టి కారణం ఏంటంటే దేవుని పని జరగాలి అనే ఆశ అన్నమాట. మనం కూడా దేవుని యొక్క రాజ్యం కట్టాలి, దేవుని యొక్క నామం గణపరచబడాలి, దేవుని యొక్క సేవకులు. ఇప్పుడు అన్న చెప్పాడు కదా, కంఠమారిపల్లి అన్న, మీ పేరు ప్రసాద్ అన్న. వాళ్ళమ్మ మందిరానికి వెళ్ళి మందిరంలో వంట చేసి ఊడ్చి చాపలేసి సేవకుల యొక్క బట్టలు ఉతికి అలాగా పరిచర్య చేస్తుంది. సంతనూతుల పాళ్ళ మా అమ్మ కూడా, మా చిన్నతరం మేము కూడా 7 మగపిల్లల ఒక చెల్లి. మా అమ్మ యశ్కోల్కి వెళ్తే ఇక బాలమ్మ ఆంటీకి ఆ రోజు ఇంకేం పని ఉండదు అనమాట. ఆమె పని చేస్తుంది, ఆమె మందిరం ఇల్లంతా శుభ్రం. మందిరం అప్పుడు మేము వెళ్ళేసరికి చాపలు వేసి ఉంటాయి. ఆమె మందిరం ఇల్లు అంతా శుభ్రం చేస్తుంది, బట్టలు ఉతుకుతుంది, వంట చేస్తుంది. వెళ్ళేటప్పుడు మా చెట్టుకి సొరకాయలు కాస్తే పెద్ద సొరకాయ నేనే తల మీద పెట్టుకుని వెళ్ళేవాడిని. ఇంట్లో కోడి గుడ్డు పెడితే ముందు ఒక 5-6 గుడ్లు మందిరానికి తీసుకెళ్ళేవాళ్ళం. ఇంట్లో సొరకాయలు కానీ బెండకాయలు కానీ కాయగూరలు వేసుకునేవాళ్ళం. మాకు చిన్న ఖాళీ స్థలం ఉంటే అందులో వేసుకుని ఆ పండిన కాయలన్నీ మొట్టమొదట కొన్ని ఏరి కోసి తీసుకెళ్ళి మందిరంలో, అమ్మ ఈ సొరకాయ చాలా లావ్ అయిపోతుంది కొయ్యి అంటే, నో నాన్న ఇది మందిరం కోసం, ఆదివారం మందిరానికి వెళ్ళేటప్పుడు మందిరానికి తీసుకెళ్ళి, మనం తినకూడదు దాన్ని, అది మొట్టమొదట పండింది అని దాన్ని పక్కన పెట్టేది అనమాట. కాబట్టి ఉద్దేశం ఏంటంటే, మేము 7 మగ పిల్లలం. మా నాన్న పొగాకు పని చేసేవాడు, బ్యార్నీళ్ళు కాల్చేవాడు. మందిరానికి వెళ్ళగానే మొట్టమొదటి అక్కడ ప్రేమయ్య అని దైవ సేవకులు ఉన్నాడు, సంఘ పెద్ద యోహాన్ అంకులు వాక్యం చెప్పిన తర్వాత ఆయన కూర్చోబెట్టి ఏం పని చేస్తావు నువ్వు అని అడిగాడంటే, మేము బ్యార్నీళ్ళు కాలుస్తాం, పొగాకు పని చేయకూడదు, విశ్వాసులు పొగాకు పనులు చేయకూడదు, అది ప్రజలకి క్షేమం కలిగించదు, కాబట్టి నువ్వు ఆ పని చేయడం మానేసే అన్నాడు. ఇంటికి వచ్చి ఆ సంవత్సరం కాల్చాడు. ఇక 2వ సంవత్సరం నుంచి నేను రాను, బట్టల షాప్ పెట్టుకున్నాడు. అలాగే అందరూ ఏంటి లింగయ్య పిచ్చోడా, 7 పిల్లలు ఉన్నారు, పని మానేశాడు, బ్యార్నీళ్ళు సంవత్సరంలో ఒక 3 నెలలు బ్యార్నీళ్ళు కలిస్తే సంవత్సరం అంతా కుటుంబ పోషణ జరుగుతుంది, ఏంటి ఈయన పిచ్చోడా ఏంటి అని అనుకునేవారు. అయితే దేవుని మీద ఆధారపడితే దేవుడే సహాయం చేస్తూ వచ్చాడు. మేము 7 మేమున్న స్థలాల్లో దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు, కానీ ఎక్కడ ఎవరిని తక్కువగా ఉంచలే. కాబట్టి ఉద్దేశం ఏంటంటే, దేవుని మీద ఆధారపడితే, దేవునికి ప్రార్థన చేస్తే, దేవుని యొక్క కార్యాల కోసం ఆసక్తి కలిగి ఉంటే, దేవుని నామం గణపరచబడాలని దేవుని యొక్క అడుగుజాడలో జీవిస్తే ఎటువంటి వారినైనా దేవుడు దీవిస్తాడు. ఆ అచ్చజట మాంసం తెచ్చిన, అత్తరుతుకు తెచ్చిన ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రశంసించారు. మందిరానికి 2 కాసులు తెచ్చిన ఆ స్త్రీని కూడా ప్రశంసించాడు. ఇక్కడ అనేక మంది తమ యొక్క కలిమిలో నుంచి తీసుకొచ్చి కానుక వేశారు. ఏమైతే తమ లేనిలో నుండి తనకు కలిగినదంతా వేసింది అని. తన దగ్గర 2 కాసులు ఉన్నాయి, 2 కాసులు తీసుకొచ్చి దేవునికి అప్పి, అంటే తన జీవితాన్ని సంపూర్తిగా దేవుని మీద ఆధారపడింది అన్నమాట. దేవునికి అర్పించి దేవుని మీదే ఆధారపడుతూ సాగి. 2వ మాట ఎవరి గురించి చూసాము? తబిత. తన జీవిత కాలం అంతా ఇతరుల యొక్క క్షేమం కోసం ప్రయాసపడిందను. విధవరాళ్ళు, వాళ్ళకి సరిగా బట్టలు లేకపోతే ముసలిది ఎంతకాలం బతికితే పోతే పోయిందో ఎవరు పట్టించుకుంటారు? అయితే తోటి మనుషులకి పలానా అవసరం ఉందని ఎరిగిన స్త్రీ అన్నమాట. ఇప్పుడు మనమేమనుకుంటామంటే, మనకు అది లేదు, మనకి ఇది లేదు, మనల్ని చూడలేదు, మనకు వందనాలు చెప్పలేదు, మనల్ని పట్టించుకోలేదు, మనకి నీళ్ళు ఇవ్వలేదు, మనతో మాట్లాడలేదు, అంతా మన గురించే ఆలోచిస్తాం. తబిత ఇతరుల గురించి ఆలోచిస్తుంది. లోకస్తులందరూ తమ గురించి ఆలోచిస్తారు. దేవుని యొక్క ప్రజల గురించి, తోటి మానవుల గురించి ఆలోచించారు. అలాగని ఆలోచించినప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషపడు. ఇంకొక మాట చూపించి ముగిస్తాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. మొదటి వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయిచు
ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇప్పుడు కొర్నేలి గురించి చాలా మందికి తెలుసు. కొర్నేలి రక్షణ పొందినవాడా? రక్షణ పొందినవాడా? రక్షణ పొందలేదు, దేవుని గురించి తెలియదు. అయితే ఏదో ఒకటి ప్రార్థన చేస్తూ ఉంటాడు. మామయ్య కూడా ప్రార్థన చేసేవాడు. నేను మొట్టమొదటిలో చెప్పాను, మామయ్య మీరు ప్రార్థన చేస్తున్నారు మంచిదే, అయితే చివరిలో యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని అనాలి అని చెప్పేవాడు. అంటే వాళ్ళకున్న అజ్ఞానంలో, చదువు లేదు, జ్ఞానం లేదు, ఈ పల్లెటూరులో ఉన్నారు కాబట్టి ఆ చివరిలో యేసు నామమున అనేది అనకుండా ముగించేవాడు అనమాట. 2-3 సార్లు చెప్పి. అయితే నేను అనుకునేవాడు మనసులో, అంత పెద్ద మనిషికి అంత మంచి మనసుతో దేవునికి ప్రార్థన చేస్తుంటే దేవుడు వింటాడు కదా, దేవుడికి తెలుసు కదా. కాబట్టి మనం ఎంత మంచి మాటలతో ప్రార్థన చేస్తామనేది కాదు. దేవుడు, మనుషులు ఏం చూస్తారు? పై రూపం చూస్తారు. దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. కాబట్టి మన హృదయంలో మంచి తలంపులు, మంచి ఆలోచనలు, ఎదుటివారికి క్షేమం కోరుకుంటూ, ఎదుటివారు బాగుండాలని, దేవుని యొక్క నామం గణపరచబడాలని, దేవుని యొక్క సేవకులందరూ దేవుని యొక్క పని బలముగా చేయాలని ఎప్పుడైతే మనం మనసులో ప్రార్థన చేసుకుంటామో అది నీకు దీవెన అవుతుంది. 122వ కీర్తనలో దావీదు చెప్తాడు, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి. ఇర్మీయా గ్రంథంలో యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి, దాని క్షేమము మీ క్షేమమునకు ఆధారం అవుతుంది. దేవుని యొక్క ప్రజలు సంతోషంగా ఉండాలి. ఇప్పుడు మా అమ్మ ఎందుకు వెళ్ళి దేవుని మందిరంలో పనిచేసేది? ప్రసాదన్న వాళ్ళ అమ్మ ఎందుకు వెళ్ళి దేవుని సేవకులు బట్టలు ఉతికేది? అంటే దేవుని యొక్క ప్రజలు వాళ్ళు నీట్గా కనబడాలి. వాళ్ళు బట్టలు ఉతుక్కునే సమయంలో, వంట చేసుకునే సమయంలో వాళ్ళు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సువార్త చేయాలి. మనం ఆ పని చేయలేం కాబట్టి వారికి వెసులుబాటు కలిగేటట్లుగా చిన్న చిన్న పనులు చేస్తే దేవుడు మన బిడ్డల్ని, మనల్ని ఆశీర్వదిస్తాడనేది ఉద్దేశం అన్నమాట. అలాగన 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 56వ వచనంలో పౌలు ఏం రాస్తాడంటే, కాదమ్మా, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చివరి వచనం, 58 క్షమించండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. కాబట్టి మన ప్రయాస, చిన్న పని చేస్తే చాలు, మన ప్రయాస వ్యర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, నా శిష్యుడని మీలో ఎవరికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం తాగనిస్తారో వారు మీ ప్రతిఫలం పోగొట్టుకోరని చెప్పి. కాబట్టి ఈ యొక్క కుటుంబము ఎంతో పేదరికంలో ఉండి కూడా దేవుని మీద ఆధారపడి బిడ్డలు, కుటుంబాలు, కుమారులు, కుమార్తెలు, మనము సంతతి దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన పొందటానికి కారణం ఏంటంటే మంచి మనసు కలిగిన వారు, యథార్థమైన మనసుతో ప్రార్థన. మాకేమీ లేదు ప్రభు, నీ చేతుల్లో పెడుతున్నాం, నువ్వు ఆశీర్వదించే దేవుడు, నువ్వు దీవించే దేవుడు అని కన్నీటితో ప్రార్థన చేసేది. ఆ ప్రార్థనే మాకు, మా కుటుంబాలకి ఆశీర్వాదం. కాబట్టి చేరవచ్చిన ప్రతి ఒక్కరూ అలాగన యథార్థమైన మనసుతో ప్రార్థన చేస్తే, కొర్నేలి గురించి అదే రాయబడింది. కొర్నేలి దేవుని గురించి తెలియదు కానీ నిజమైన దేవుడాన్ని ఎవరో నాకు తెలియచ్చు, మాకు సహాయం చేయి అంటే అతడు చేసిన ధర్మకార్యాలు, అతడు చేసిన ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేయబడ్డాయండి. ఒక దూతను పంపించి, పలానా ఊర్లో పేతురు అనే అపోస్తలుడు, ఆయన్ని పిలిపించుకో, ఆయన వచ్చి నువ్వు రక్షణ పొందటానికి ఏ మాటలు అవసరమో అవి నీకు తెలియజేస్తాడంటే వెంటనే పేతురుని పిలిపించుకుంటే పేతురు వచ్చి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని సువార్త ప్రకటించారు. కాబట్టి కొర్నేలి కుటుంబము రక్షణ పొందింది. అచ్చజట మాంసాతరు తెచ్చిన ఆమెను ప్రభువు ప్రశంసించాడు. ఈ లోకంలో సువార్త ఎక్కడ ప్రకటించబడుతుంది అక్కడ ఏమి చేసింది జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే అందరికంటే మించిన ఆత్మీయమైన ప్రత్యక్షత ఆ స్త్రీ కలిగి ఉంది. యేసుక్రీస్తు వారు మానవులందరి కోసం చనిపోతాడు అని. రెండవది, తబిత తన కోసం కాకుండా తన చుట్టూ ఉన్న వారి అవసరతల కోసం ప్రయాసపడింది. ఆమె చనిపోయిన తర్వాత ఆ విధవరాళ్ళందరూ వచ్చి తమకు చేసిన మేలు, తమకు చేసిన ఉపకారము అపోస్తలుడైన పేతురుతో చెప్తా వచ్చింది. మూడవది, కొర్నేలి అన్యుడే కానీ అతని యొక్క ప్రార్థన, అతని యొక్క ధర్మకార్యాలు పరలోకంలో దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేయాలి. మనం ఇతరుల కోసం చిన్న పని చేస్తే దేవుడు ఆ పనిని పరలోకంలో జ్ఞాపకం చేసుకుని
నిండైన దీవెనలు, ఆశీర్వాదాలు మనకి, మన కుటుంబాలకి అనుగ్రహించారు. అటువంటి జీవం కలిగిన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ఆ జీవం కలిగిన దేవుని గురించి వినడానికి ఈ రాత్రికాల సమయంలో ఈ కూడికను దేవుడు ఏర్పాటు చేసి ఆ దేవుని యొక్క అడుగుజాడల్లో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలను దీవించుకుంటాడు.